చూడని వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాలు కూడా చెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడితే ఆ పాటుపడ్డ వాళ్ళు సాధించిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఏ భావోద్రేకమైతే ఉంటుందో, ఏ సంతోషమైతే ఉంటుందో అది నిన్న రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాల్లో ఆ భావోద్రేకం కానీ ఆ సంతోషం కానీ కనిపించలేదు. దానికి కారణం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా పోవడం దానికి కారణం. దురదృష్టవశాత్తు మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేదు. ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డుపడే శక్తులకు అండగున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సవాలు నిర్వహించడమే మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది సూటిగా చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో నిన్నటి ఉత్సవాలకు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళారు. ఆమె అనారోగ్యం వల్ల రాలేకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముఖ్యంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 3 మహిళల పేరు చెప్పాడు. యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చారు. లోక్సభ స్పీకర్ గా మీరా కుమార్ గారు దానికి కార్యరూపం తీసుకొచ్చే విధంగా ఆమోదించారు. నిన్న ఆ 3ని గుర్తు చేసుకున్నమాట వాస్తవమే. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిది అని చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర మరవలేదన్నప్పుడు ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళావు కదా. కానీ పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్ గారు కదా. సుష్మా స్వరాజ్ గారు ఆమె లేకపోవచ్చు, ఆమె చనిపోయింది. మీరు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళినట్టుగానే శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించవచ్చు కదా. నేను ఇవి కాంగ్రెస్ ఉత్సవాలాగా కనిపించినాయి కానీ అందరి మనోభావాలకు అనుగుణంగా జరిగిన ఉత్సవాలుగా కనిపించలేదు అనడానికి సుష్మా స్వరాజ్ గారి కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకపోవడం అది తప్పుగా. అదే సమయంలో నిర్ణయం తీసుకున్నది ఆలస్యంగానైనా సోనియా గాంధీ గారు, దానికి మద్దతు ఇచ్చి గెలిపించింది సుష్మా స్వరాజ్ గారు. కానీ జటిలమైన సమయంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డ నగడబడి రాజగోపాల్ గారు, తెలంగాణ వ్యతిరేక పార్లమెంట్ మెంబర్లందరూ అలజడి సృష్టించి ఆ రోజు పార్లమెంటు నడవకుండా అడ్డుకోవడానికి పిప్పర్ స్ప్రే స్పీకర్ మీద చల్లిన ఆమె చెల్లించకుండా వాళ్ళను బయటికి పంపించి పార్లమెంట్ చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా తలుపులు మూయించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది మీరా కుమార్ గారు. ఆ రోజు మీరా కుమార్ గారు ఆ అలజడికి సభ వాయిదేసిన, ఆ రోజుకు సభ నిర్వహించకపోయినా, అడ్డుకునే వాళ్ళని బయటికి పంపించి తలుపులు మూయించి పార్లమెంట్లో బిల్లు పెట్టకపోయినా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు. నిర్ణయం తీసుకోవడం జరిగింది, మద్దతు ఇవ్వడం ఇంకొక వైపు నుంచి జరిగింది. నిర్ణయం తీసుకోవడానికి అధికార పార్టీ, మద్దతు ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ. కానీ దాన్ని ఆమోదించింది స్పీకర్ స్థానంలో ఏ పార్టీకి సంబంధం లేదు. స్పీకర్ అంటేనే ఏ పార్టీకి సంబంధం ఉండదు కదా. స్పీకర్ అయ్యేంత వరకు ఆమె కాంగ్రెస్ కావచ్చు,
కానీ స్పీకర్ అనే వాళ్ళు పార్టీకి అతీతంగా ఉంటారు కదా. మరి పార్టీలకు అతీతంగా ఆమోదించి తెలంగాణ బిల్లు పాస్ చేసింది ఎవరన్నా ఉంటే మీరా కుమార్ గారు కదా. మరి మీరా కుమార్ గారిని ఆహ్వానించడానికి ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? మీరా కుమార్ గారిని ఎందుకు ఆహ్వానించలేదు? దీనికి రేవంత్ రెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ఆ రోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? సుశీల్ కుమార్ షిండే. సుశీల్ కుమార్ షిండే ఎవరు? మహారాష్ట్ర మాదిగ. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఆమోదింపజేసింది ఎవరు? స్పీకర్ మీరా కుమార్ మాదిగ. మరి మీరు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన లోక్సభలో ఉండబడే ఆనాటి హోంశాఖ మంత్రులు సుశీల్ కుమార్ షిండే గారిని మీరు ఆహ్వానించలేదు. మీరు కీలకమైన సమయంలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన స్పీకర్ మీరా కుమార్ని ఆహ్వానించలేదు. అంటే ఇక్కడ ఇటు సుశీల్ కుమార్ షిండే గారిని మీరా కుమార్ గారిని అవమానించినట్టు కాదా? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక పోతే అంశాల వరకు చూస్తే నిన్న సోదరులు అందశ్రీ గారు రాసిన గీతానికి జయ జయ హో తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించి అధికారంగా నిన్నటి నుంచి అమలు జరుగుతుంది. మేము విషయం గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో కేసీఆర్ గత 10 ఏళ్ళు పొరపాటు చేశాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం అంతా అందశ్రీ గారు రాసిన పాట అయిన జయ జయ తెలంగాణే తెలంగాణ గీతంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని నిద్రలేపిన వాళ్ళలో కవులు, కళాకారులు. తెలంగాణ సమాజాన్ని నిద్రలేపిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ పాటలకు తలమానికమే జయ జయ తెలంగాణ. అందుకనే ఎన్నో పాటలు తెలంగాణ ప్రజలకు చైతన్యం ఇవ్వడం కోసం వచ్చినప్పటికీ, అవి ప్రతి పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపినప్పటికీ అంతిమంగా తలమానికంగా మిగిలిన పాట జయ జయ తెలంగాణ పాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇది తెలంగాణ గీతంగా ప్రకటిస్తామని చెప్పిన కేసీఆర్ గారు కారణాలు ఏమైనా 10 ఏళ్ళు అధికారంలో ఉండి అందశ్రీ గారు రాసిన ఆ జయ జయ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవడం, ఆమోదించకపోవడం చూస్తే ఆయన చేసింది ముమ్మాటి పొరపాటు. కేసీఆర్ గారు చేసింది ముమ్మాటి పొరపాటు. అయితే ఆయన 10 ఏళ్ళు అధికారం నుండి ఆయన ఈ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించకపోవడం ఆయన పొరపాటు అయితే రేవంత్ రెడ్డి గారు పొరపాటు కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏం పొరపాటు చేసిందంటే జయ జయ తెలంగాణ గీతం పాట మొత్తం 13 చరణాలతో కూడుకుని ఉంది. 13 చరణాలతో కూడుకుని ఉంది. ఈ 13 చరణాల్లో కేవలం 3 మాత్రమే పెట్టారు. సారం లేదు, స్ఫూర్తి లేదు, సందేశం లేదు. సారం లేదు, స్ఫూర్తి లేదు, సందేశం కూడా లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆయన కేసీఆర్ ఏమో అధికారంగా దీన్ని ప్రకటించకుంటే ఈయన అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రకటించి నైతికంగా దీన్ని చంపేశారు. నైతికంగా పాటను చంపేశారు. ఇది ముమ్మాటికి సత్యం. సారం లేకుండా పోయింది, సందేశం లేకుండా పోయింది, స్ఫూర్తి లేకుండా పోయింది. చంపేశారు. మీకు ఒక విషయం గుర్తొచ్చింది, మన భారతదేశానికి కూడా జాతీయ గీతం ఉందా లేదా? పెద్దలు
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన అనే దాన్ని రాశారు. తను 1911 డిసెంబర్ 11న ఈ గీతం రాశారు. మక్కికి మక్కి ఆ గీతం మొత్తం ఆమోదించబడింది. జనగణమన అనే గీతం పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తే మక్కికి మక్కి దాన్ని ఆమోదించారు. రాజ్యాంగం ఆమోదించింది. ఇప్పుడు అది దేశ ప్రజలందరూ 100 సంవత్సరాలకు పైగా అదే జాతీయ గీతాన్ని గుండెలో పెట్టుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనంగా మనం పాల్గొంటున్నాం. అంటే 1911లో రాసినప్పుడు ఏ సందేశం, ఏ స్ఫూర్తి అయితే ఉన్నదో ఆ ఉన్న సందేశం, ఉన్న స్ఫూర్తికి అనుగుణంగా ఇప్పటికీ ఆ పాట ఉంది. కానీ అందశ్రీ గారు రాసిన పాట ఆ రోజు తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో ముందుకు తీసుకొచ్చింది. అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ అనే పాట అన్ని పాటల విలువ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో వచ్చిన ప్రతి పాట విలువైన పాట. కానీ ఆ పాటల్లోకి వెళ్ళిన అత్యున్నత స్థాయి తెలంగాణ గీతంగా ప్రకటించాల్సిన స్థాయి ఉన్న పాట ఏదనంటే జయ జయ తెలంగాణ కేసీఆర్ అంగీకరించాడు. మరి అట్లాంటి జయ జయ తెలంగాణ గీతాన్ని కేసీఆర్ ఆమోదించకపోవడం ఒక తప్పవుతే దాంట్లో సారం లేకుండా, సందేశం లేకుండా, స్ఫూర్తి లేకుండా చేసి ఆమోదించడం అనేది నైతికంగా తెలంగాణ ఈ అందశ్రీ రాసిన గీతాన్ని చంపేసేది. వాస్తవానికి నిన్న మా సోదరులు అందశ్రీ గారు ఈ తెలంగాణ గీతంగా ప్రకటించి ఆయనకు సన్మానం చేస్తే భావోద్రేగానికి గురై కళ్ళనీళ్ళు తీసుకున్నాడు. భావోద్రేగానికి గురై కళ్ళనీళ్ళు తీసుకోవాల్సింది కాదు అందశ్రీ. 13 చరణాలతో కూడిన మీరు రాసిన గీతమే తెలంగాణలో ఉండబడే 3 కోటి తెలంగాణ ప్రజల్ని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక తాటికి తీసుకొచ్చింది. అది తెలంగాణ గీతంగా గొప్పగా స్ఫూర్తి నింపే పాత్రగా మిగిలిపోయింది. కానీ ఆ పాటలో సారాంశం, సందేశం అన్ని తీసేస్తే నువ్వు బాధపడాల్సింది, కళ్ళనీళ్ళు తీసుకోవాల్సింది ఆ పాటను కేవలం 3 చరణాలతో గుర్తించినందుకు కాదు, భావోద్రేకం కూడా అయ్యాల్సింది. మిగిలిన 10 చరణాలు లేకుండా చేసినందుకు బాధపడాలి, కన్నీళ్లు తీసుకోవాలి. బాధపడాలి, ఆయన కన్నీళ్లు తీసుకోవాలి. కాబట్టి ఆ 13లో 3 గుర్తించిన చాలనే పద్ధతిలో, ఆ 13లో 3 గుర్తించిన చాలనే పద్ధతిలో ఆయన భావోద్రేకానికి గురవుతే అది అందశ్రీ గారిలో పెరిగిన భావ దారిద్ర్యానికి అదొక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. 12 చరణాలు ఉంటే ఆ 12లో 3 మాత్రమే మిగిలిన 9 లేకుండా పోయినాయి. అందుకు భావోద్రేకానికి గురి కావాల్సిన సందర్భం కాదు, బాధపడాల్సిన సందర్భం అనేసి కూడా మీరు దృష్టిస్తారు. కాకపోతే పాటలో ఉండబడే విషయం 2-3 చెప్తున్నాను. ముందు సీతక్క దీన్ని ఆమోదిస్తుందా? వేదిక మీద సీతక్క ఉన్నది అనుకున్నాం. సీతక్క దీన్ని ఆమోదిస్తుందా? ఈ పాట పొన్నం ప్రభాకర్ దీన్ని ఆమోదిస్తారా? శ్రీధర్ బాబు దీన్ని ఆమోదిస్తారా? నా బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు దీన్ని ఆమోదిస్తారా? ఆమోదించారు. ఎందుకంటే అందశ్రీ రాసిన పాటలో ఎంతో మంది బ్రాహ్మణ కవుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ఆ కవుల పేర్లు కనుమరుగైపోయింది, ఆ పాట లేదు. శ్రీధర్ బాబు బ్రాహ్మణే కదా, ఎట్లా ఆమోదించావు? ఓకే, అందులో సర్వాయి పాపన్న పేరు వస్తుంది, నా గౌడ్ బీసీ. ఇంకోరు పేరు వస్తుంది,
ఒక ముద్రాజ్ పేరు వస్తుంది. నా ముద్రాజ్ బిడ్డ పేరు వస్తుంది, సాయన్న పేరు వస్తుంది, పేరు వస్తుంది, పండుగల సాయన్న పేరు వస్తుంది. ఆయన ముద్రాజ్ అనుకుంటారు. మరి ఇప్పుడు సర్వాయి పాపన్న స్ఫూర్తి కదా, సాయన్న స్ఫూర్తే కదా. సీతక్క ఒప్పుకుంటావా? గండడు మా కొమరం భీమో ఒప్పుకుంటారు. ఇప్పుడు కొమరం భీం పేరు లేదు కదా. సమ్మక్క సార్లక్కలు కూడా పేరు వస్తుంది. నువ్వు సమ్మక్క సార్లక్క వనదేవతలుగా పూజిస్తున్నావు కదా, సమ్మక్క సార్లక్కల వనదేవతలు పూజిస్తున్నావు కదా. ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బిడ్డవు కదా, ఆ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన బిడ్డవు కదా. మరి ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా, ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా. సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సర్వాయి పాపన్న గౌడ్ పేరు తీసేస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణ సోమన్న నుంచి మొదలుకొని ఇంకొక కవి కంచర్ల గోపన్న రాజులను ఎదుర్కొని రామాయణం నిర్మించిన కంచర్ల గోపన్న, అది కూడా వస్తుంది కదా. శ్రీధర్ బాబు ఎట్లా అంగీకరించిండు? అంతేగా. కవి అందశ్రీ మాదిగా అని చెప్తాడు. వాస్తవానికి అతను మాదిగో కాదు నాకు ఇప్పటివరకు లేదు. 30 ఏళ్ల ఉద్యమంలో ఏనాడు ఆయనతో సాన్నిధ్యం లేదు. 30 ఏళ్ల ఉద్యమంలో ఏనాడైనా పాత్ర లేదు. నిజంగా అతను మాదిగా అయితే మాదిగా చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, డప్పు కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేదా సమాజంలో డప్పు పాత్ర కీలకం కదా. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లు అన్నీ వచ్చినాయి కావచ్చు. ఒకనాడు వార్తను సేకరించి ప్రచారం చేసింది డప్పే కదా, డప్పే కదా. మరి మీరు రాసిన డప్పు ఎందుకు లేకుండా పోయింది? మీరే రాశారు కదా. డప్పు డమరుకం, డప్పు డమరు. అసలు మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలను డప్పు కొట్టే డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? మాదిగల్ని డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? చూడదు కదా. మరి ఇప్పుడు మీరు రాసిన మొదటి దాంట్లో డప్పు ఉన్నది అంటే నువ్వు మాదిగా అవుతే నీ మాదిగా సాంస్కృతిక ఆయుధమైన డప్పును పెట్టావు కదా. ఇప్పుడు ఎందుకోసం ఆ డప్పు లేకుండా పోయింది? ఎందుకోసం డప్పు లేకుండా పోయింది? దీనికి అందరికీ జవాబు చెప్పాల్సిన బయట ఉన్నది కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎస్సీఎస్లో దండోర పెట్టిండు కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎన్నికలకు ముందు ఎస్సీఎస్టీ దండోర పెట్టిండు కదా. దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిందంటారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయం, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసినావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మార్చుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా. మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేశావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న. మొత్తం పాట విషయంలో మొత్తం అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి, అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాలను కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలు ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరం భీం పేరు ఉండదా?
గత పాటలు మాత్రం కుమరం పేరు ఉంటుంది. సమ్మక్క సారక పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమ్మక్క సారక ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతికాలు ఉండవా? ఏంటి పరిస్థితి? ఇక్కడ మేము సూటిగా చెప్తున్నాం, నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం. తెలంగాణ సమాజం కూడా గుర్తించాం. మన పాటలో ఏమొస్తుంది? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు, ఎస్సీలది, బీసీలది, మైనార్టీలది, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరితో, బ్రాహ్మణులు కూడా. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది. వాటి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి మనం తీసేసినట్టుంది. నేను అనుకుంటున్నాను, అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది. వాటి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టు. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. ఉన్న గౌరవం అందశ్రీ కూడగొట్టుకున్నాం. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన జూన్ 2వ తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనాడు ఉద్యమకాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, నిద్రలో నిలబెట్టింది. ఇప్పుడు నిన్న పాడిన పాట అందరికి నిద్రపుచ్చేటట్టు చేసింది. మేము పాటిస్తాం, మేము నిద్రపోండి అని చెప్పేసి ఇది జోలపాడినట్టు చేసింది. ఆ 3 చరణాలే జోలపాడి, కానీ 12 చరణాలు యుద్ధంలో నిలబెట్టింది. అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట. ఇప్పుడు ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది. బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సింది ఏంటి? అందరినీ నిద్రపుచ్చడమే కదా. రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటి? నిద్రపుచ్చడమే కదా. కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిందా అని చెప్పి ఈరవాన్ని పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో పనులు మాట్లాడతలేదు. అది ఎవరిని పెట్టిండా నేను మాట్లాడతలేదు. కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ 3 కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది, ఇంకో నిలబెట్టింది. తెలంగాణ సాధించే ఇంకో పోషించింది. అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండు. దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనేసి కూడా స్పష్టంగా కోరుతారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ పాటను ఆమోదించేది లేదు, అంగీకరించేది లేదు. నేనే కాదు, తెలంగాణలో ఉండబడే మొత్తం 3 కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది. పాటలు రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది. ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతను స్పృహ లేకుండా పోయింది. ఆయనకంటే స్పృహ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి ఏనాడు జై తెలంగాణ అని అన్నాడు? అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడు? ఉద్యమంలో ఉద్యోగస్తున్నప్పుడు అన్నాడా? అనలేదు. కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లెబ్బలు వేసుకోవడం సత్యం. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను. నంబర్ 1, రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు గుర్తిస్తాం. ఉద్యమ కాలంలో ఏ పాట అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అయితే ఉన్నాయో, ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అయితే ఉన్నాయో, జయ జయ తెలంగాణ చివరి చివరి వరకు ఏదైతున్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను. ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆదరిస్తాం తప్ప ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనకు ప్రకటన చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగాలను విమర్శించింది ఏమైనా కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు స్వాగతించలేకుండా పోయిండు.
కొంత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయింది, కొంత నిర్బంధం కూడా పెట్టిండు. ఆ బాధ మాకు ఆవేదన ఉన్నా ఈ గీతం సందేశాన్ని బతికించడానికి, ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం. పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం. గతంలో 10 ఏళ్ళ అధికారం ఉండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని, కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. నాకేం బేసిక్ దాని ఉద్యమ కాలంలో అయినా నిమ్మరసం ఇచ్చాం, కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయాము, మమ్మల్ని దూరం పెట్టిండు. అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం, ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాలు నిలబడ్డది కదా. ఇప్పటికే అందశ్రీ గారు రాసిన పాట ప్రజల హృదయంలో నిలబడ్డది. ఆ నిలబడ్డ మొత్తం పాటలను ఇప్పుడు నిన్న పాడిన పాట చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తుంది. మనిషి హృదయాల్లో అది రంజింపజేస్తలేదు. కాబట్టి కేసీఆర్ గారిని కూడా కలిసి ప్రయత్నం చేస్తా, అపాయింట్మెంట్ కోరుతా, తప్పేం లేదు కదా. నా కోసం కాదు, ఒక గీతం చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాట 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు జాతీయ గీతంగా ఉన్నది కదా. మరి ఇది కూడా రేపు 100 సంవత్సరాలకు నిలబడ్డది కదా. ఆ నిలబడే పాటకు విలువ, గుర్తింపు, గౌరవం ఉండాలంటే దాన్ని సంపూర్ణంగా ఉండాలి కదా. మరి దానికోసం కేసీఆర్ని కలుస్తా, అన్ని పార్టీలు కలుస్తా, వీలైతే అందరితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈ తెలంగాణ గీతాన్ని సంపూర్ణంగా కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటికి రావాలని కోరుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆ గీతం అది గీతంగా లేదు, దాన్ని ఆమోదించేది లేదు, అంగీకరించలేదు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను. రెండోది కళాతోరణం. మీ సోదరుడు చెప్తున్నా, రెండోది కళాతోరణం. కాకతీయుల పాలనలో మనకు వరంగల్ కోట నుంచి ఏర్పడ్డదే ఒక పాలన అవుతే మనకు కళాతోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా తీసుకుంటాం. నేను అంటున్నాను, ఆ కళాతోరణం ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? చార్మినార్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? అది కరెక్టే అవుతే మరి ఈ పాటలో కూడా ఉన్నది కదా. అది కరెక్ట్ అవుతే ఈ పాటలో కూడా ఉన్నది కదా. పోతనది పొట్టిగడ్డ, రుద్రమది వీరగడ్డ, కండర గంటకు కుమరం భీముడే నంది బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప. ఇది ఉన్నది కదా. కాకతీయ కళా ప్రభ ఏది ఇదే కదా, కాంతిరేక రామప్ప. మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నాం? చార్మినార్ని ఎందుకు లేకుండా చేసావు? అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా. కాకతీయుల గురించి మాట్లాడితే ఏం మాట్లాడినావు? ఓకే, చర్చ జరగాల్సిందే. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు, కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులనే చూస్తాడు. రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తాడు? సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులనే చూస్తాను అన్నాడు. రాజులను చూస్తే ఉన్నాడు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను కొంతమందిని భౌతికంగా చంపారు. నువ్వు ఇప్పుడు పాటలో లేకుండా నువ్వు కూడా చంపినావు. నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు. ఇంకో విషయం జవాబు చెప్పాలి. రైట్, కాకతీయ పాలకులను సమ్మక్క సార్లకులను చంపిన రాజులుగానంటే అంతకులు చూసినట్టే కదా. మరి ఇంద్రవెల్లిలో గిరిజనులను చంపింది ఎవరు? ఇంద్రవెల్లిలో టంగుటూరు అంజయ్య ఏ ప్రభుత్వం? అంజయ్య కూడా రెడ్డే కదా. ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.
అన్ని రెండే కదా. మరి ఇంద్రవెల్లిలో దాదాపు 100 మందికి పైగా నాడు చంపారు కదా. ఎవరు చంపారు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంద్రవెల్లి స్థూపం దగ్గరికి వెళ్ళావు కదా. ఇంద్రవెల్లి స్థూపం దగ్గరికి వెళ్ళావు కదా. మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు? 100 మంది గిరిజనులు చంపించింది ఎవరు? కాంగ్రెసే కదా. మరి సమ్మక్క సారణ చంపినోళ్ళుగానే ఎదుగుతాను అన్నప్పుడు సమ్మక్క సారణ అక్కలు ఆదివాసి బిడ్డలే కదా. మరి ఇంద్రవెల్లిలో 100 మంది చంపబడేది కూడా ఆదివాసి బిడ్డలే కదా. చంపింది కాంగ్రెసే కదా. చంపింది కాంగ్రెసే కదా. దానికి ఏం జవాబు చెప్తావు? చంపింది కాంగ్రెసే, దానికి ఏం జవాబు చెప్తావు? రెండో విషయం చెప్తున్నాను. అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తారన్నది సోనియా గాంధీ గారు నేను చెప్పింది కదా. 2004లోనే ఏమన్నది? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా. 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నాను చెప్పింది కదా. మరి 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 2014 వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ 650 మంది అయితే అఫీషియల్ గా అమరులని అంటున్నావో లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో 1000 మంది దాకా. మరి 1000 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు. మరి 2014 దాకా ఇవ్వలేదు. మరి మరణాల కారకులు ఎవరు? మరణాల కారకులు ఎవరు? ఆలస్యం చేయడం వల్లనే కదా. మరి ఆలస్యం చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి ఈమెను ఎట్లా చూడాలి? సమ్మక్క సారలక్కను చంపింది కాకతీయ పాలకులు అయితే వాళ్ళని చంపిన వాళ్ళు చూస్తారు అంటున్నాం. మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్లనే చూడాలి కదా. 2004లో తెలంగాణ ఇస్తే 2014 దాకా 100,000 మంది చనిపోయే వాళ్ళు కాదు కదా. మరి వీళ్ళ మరణాల కారకులు ఎవరు? ఆలస్యమే కదా. ఆలస్యం చేసింది ఎవరు? మన సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా. మరి వాళ్ళ మరణాల కారకులు ఏమే కదా. మరి ఆమెను ఎట్లా చూస్తాం? మూడోది, అసలు మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది? ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరి నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఎందుకుంటుంది ఇప్పుడు హైదరాబాద్ లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. సమ్మక్క సారలక్కను చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? కందూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల్ పార్క్ పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే అమర త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్ లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్రం పాలకులు పరిపాలించింది కాబట్టి సమాఖ్యాంధ్రం నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్రం కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించింది కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడింది, సమాఖ్యాంధ్రం కాపాడిండు కాబట్టి అందుకోసం 369 మంది చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు. ఆయన పేరు కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పీసీ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టా, అమరుల పార్కు ఏర్పడాలని.
అమర్ల పార్క్ ఏర్పడాలని చూడండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013 సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమర దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2 హైదరాబాద్ లో ఉన్న కాసు బ్రహ్మానంద పార్కును తెలంగాణ అమరుల పార్క్ గా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మాసం. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్ఎస్ ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను. నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇవి పెట్టారు. ఇప్పుడు మనం ఏదైతే స్థూపం అంటున్నామో నెక్లెస్ రోడ్డుకు సంబంధించిన అది సెక్రటరీ ముందుకు వచ్చింది కదే. మేము కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు తీసేసి అమర్ల పార్క్ పెట్టమన్నాం. కేసీఆర్ చేయలే, నువ్వు చేస్తలేవు. మీరు చూడండి, అమరులైన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించి గ్రామ స్థాయిలోని గ్రంథాలను కూడా అందుబాటులో ఉంచాలి. అంటే ప్రతి ఒక్కరి విషయం కూడా చూడండి. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అమరుల ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ఎస్ ఇవ్వాలి, అమరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అమరుల తల్లిదండ్రులకు 5,000 చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఇవి డిమాండ్స్. ఇప్పటి కాదు బ్రదర్. తెలంగాణ ఉద్యోగం జరుగుతున్న కాలంలో మేము అమరుల తల్ల కడుపుకోత మాసం పెట్టాం. కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణ వస్తున్న కొత్తలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవత అని చెప్పి హనుమంతరావు గుడి కట్టి ఇస్తానని ప్రకటన చేశారు. రెండోదేమో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతి పిత అని చెప్పి ప్రకటన చేస్తామని టీఆర్ఎస్ ప్రకటన చేశారు. అప్పుడు ఎంఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఇచ్చిన వాళ్ళు దేవతలని చెప్తున్నారు కదా, తెచ్చిన వాళ్ళు జాతి పితలు అంటున్నారు కదా, మరి సచ్చిన వాళ్ళు ఏమవుతారని చెప్పి ఎంఆర్ఎస్ మాత్రమే అమరుల తల్ల కట్టుకోత మాసం పెట్టేసి, అంటే అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి ఆనాడు కుట్ర జరుగుతుంటే, అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి కుట్ర జరుగుతుంటే ఆ కుట్రను ఛేదించి అమరుల తల్లుల కట్టుకోత మాసభ నిజాం కాలేజీలో పెట్టి లక్షలాది మంది సమీకరించాం. వేదిక మీదకి 1000 మంది కుటుంబాలను సమీకరించాం. వేదిక ముందు లక్షలాలను సమీకరించాం. అవే డిమాండ్. ఇప్పటికి కాదు చెప్పి అంటే అమరుల పట్ల అమరుల త్యాగాల పట్ల ఎంఆర్పీసుకున్నంత విలువ గౌరవం వీళ్ళకి ఎవరికి లేదు. కేసీఆర్కి లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా లేదు. నేను చెప్పాల్సింది ఇవాళ ఏమాత్రం ఆలస్యం లేకుండా కేబీఆర్ పార్క్ పేరు మారాలి, అది అమరుల పార్క్ రావాలి, అది అమలు పరచడం. ఇప్పుడున్న ప్రకటన మేము ఆమోదించట్లేదు. ఏదైతే అందే శ్రీరాశి పాట ఏదైతే 3 చరణాలతో ఆమోదించారో మేము ఆమోదించట్లేదు. అదే సమయంలో తెలంగాణ సమాజం కూడా ఆమోదించదని మేము చెప్తున్నాం. ప్రభుత్వం మారితే పూర్తి స్థాయి పాటగా మళ్ళీ ముందుకు రావడానికి అన్ని ప్రయత్నాలు నేను కూడా చేస్తున్నాననేసి కూడా పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.